Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. In this video, I am going to tell you the decision of the Honorable Supreme Court of India regarding fixed payment of compensation to the victims of police brutality, prison authorities' negligence. The main point is whether the High Court can order certain amount of compensation. Supreme Court said no. ఈరోజు మన వీడియోలో హైకోర్టు అన్యాచురల్ డెత్స్ పోలీస్ కస్టడీ కానీ ప్రిజన్లో కానీ జరిగినటువంటి వాటి మీద కాంపెన్సేషను ఇంత అని ఫిక్స్ చేయవచ్చునా లేదా అనేటువంటిది సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అలా ఫిక్స్ చేయకండి. ఎవ్రీ కేస్ డిపెండ్స్ ఆన్ ది ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్, డిపెండ్స్ ఆన్ ది విక్టిమాలజీ. సోనీ ఉంటాయి కాబట్టి ఫిక్సేషన్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పి మేఘాలయ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవ్వటం జరిగింది. ఏమిటిది కథా కమామీషు అంటే ముందు లోపలికి వెళదాం. ఫ్యాక్చువల్ బ్యాక్గ్రౌండ్. యాక్చువల్గా సుప్రీంకోర్టే మామూలుగా ఐ థింక్ 2022 లాస్ట్ ఇయర్ అనుకుంటాను, 22 అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ అండి. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక కేసులో దట్ ఈస్ ఇన్హ్యూమన్ కండిషన్స్ ఇన్ 1382 prisons ఇన్ ఇండియా, రైట్. దాని మీద అదే దట్ వాస్ ఏ సుమోటో ఫిల్. ఆ సుమోటోలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో అందరికీ డైరెక్షన్ చేసింది టు ఐడెంటిఫై ది సో కాల్డ్ kin of or bereaved family members and award compensation. సో ఈ ప్రకారము గవర్నమెంట్ ఆఫ్ మేఘాలయ అక్కడ చాలా ఇన్సిడెంట్స్ జరిగినందువల్ల వారు ఏం చేశారంటే కాంపెన్సేషన్ స్కీమ్ అనేది ఒకటి డిక్లేర్ చేశారు. ఈ కాంపెన్సేషన్ స్కీమ్ ప్రకారము ఒకటి, జైల్లో కొట్లాటలో మరణిస్తే క్వారల్ అమాంగ్ ద ప్రిజనర్స్, లేదా టార్చర్, తర్వాత బీటింగ్ బై పోలీస్ ఆర్ ప్రిజన్ స్టాఫ్, ఇలా ఎవరైనా మనిషి చనిపోతే అతనికి 7.5 lakhs 7.5 లక్షల పరిహారం ఇవ్వమన్నారు అతని ఫ్యామిలీకి. అలాగే ప్రిజన్ అఫీషియల్స్ యొక్క నెగ్లిజెన్స్ వల్ల అన్యాచురల్ డెత్ ఏదైనా జరిగితే దానికి 5 lakhs ఇవ్వమన్నారు. దాని మీద ఇది చాలదు అని ఒక కేసులో 15 లక్షలు తీసుకున్నారు ఒక ఆయన. డెత్ ఇన్ కస్టడీ ఈజ్ ఎ స్లర్ ఆన్ ద సివిలైజ్డ్ సొసైటీ, రైట్ అంటూ ఒక కేసులో శ్రీమతి మీనా ఎస్ మార్కా వర్సెస్ స్టేట్ ఆఫ్ మేఘాలయ 2018. ఈ కేసులో 18 years బాయ్ డైడ్ ఇన్ పోలీస్ కస్టడీ. దానిలో 15 లక్షలు ఇవ్వటం జరిగింది. దాని మీద మేఘాలయ హైకోర్టు వారు కాంపెన్సేషన్ స్కీమ్ ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్లో దాని గురించి చేస్తూ, సపోజ్ ఏ మనిషి అయినా పోలీస్ టార్చర్ వల్ల సరిపోయినా, ప్రిజన్ స్టాఫ్ టార్చర్ వల్ల సరిపోయినా, లేదా జైల్లో క్వారల్తో చనిపోయినా, లేదా జైలు అథారిటీస్ యొక్క నెగ్లిజెన్స్, సరిగా ఫుడ్ పెట్టకపోవటం వల్ల రకరకాల కారణాలు ఉంటాయండి. అది ప్రూవ్ అయితే చనిపోయిన వీటిల్లో ఇప్పుడు ఆ చనిపోయిన అతని ఫ్యామిలీ మెంబర్స్ నెక్స్ట్ స్కిన్ ఉంటారు కదా, అతను 30 years ఆర్ బిలో, చనిపోయిన వ్యక్తి 30 సంవత్సరాల కన్నా చిన్నవాడైతే 15 లక్షలు, 30-45 మధ్య వాడైతే 12 లక్షలు, 45 కన్నా అబవ్ అయితే 10 లక్షలు. ఇట్లా గ్రేడింగ్ చేసి కాంపెన్సేషన్ ఇవ్వటం అవార్డు చేశారు. ఇది కరెక్ట్ కాదు, చాలా ఎక్కువ అని మేఘాలయ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు వచ్చింది. దిస్ ఈజ్ నాట్ యాక్చువల్లీ సూటబుల్ compensation because compensation is should be both compensatory as well as punitive. Punishmentsలో మీకు చెబుతాం కాంపెన్సేషన్లో వాట్ ఈజ్ కాంపెన్సేటరీ అండ్ వాట్ ఈజ్ punitive. ఎందుకంటే తప్పు చేసినప్పుడు అది శిక్ష కింద కూడా రావాలి.
కాబట్టి ఇది మరీ ఎక్కువ అన్న ఉద్దేశంతో వారు సుప్రీంకోర్టు రావడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ కేసుల పేరు మొదట్లో చెప్పాల్సింది, ఇప్పుడు చెప్తున్నాను. స్టేట్ ఆఫ్ మేఘాలయ వర్సెస్ కిల్లింగ్ జానా అండ్ అదర్స్. స్టేట్ ఆఫ్ మేఘాలయ వర్సెస్ కిల్లింగ్ జాన్ అండ్ అదర్స్, SLP నంబర్ 47683/2023, decided by Honorable Justice B.R. Gawai, Sanjay Karol and Sandeep Mehta, 3 judges bench. వీరు మేఘాలయ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని స్టే ఇచ్చారు. అలాగే యాక్చువల్గా వారు చెప్పింది ఏంటంటే NHRC గైడ్లైన్స్ మేరకు కాంపెన్సేషన్ తయారు చేయండి. కాంపెన్సేషన్ అయితే ఏ కేసుకి ఆ కేసుకి సంబంధం ఉండదు. ఎందుకంటే కేసుకి కండిషన్స్ వేరీ అవుతూ ఉంటాయి, వయసు వేరీ అవుతూ ఉంటుంది, డిపెండెంట్స్ వేరీ అవుతూ ఉంటారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పి స్టే ఇచ్చారు. చూద్దాం తర్వాత ఏమవుతుందో. ఎందుకంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా లా ఆఫ్ టాట్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. సహజంగా మీకు చెప్పే ఉంటాను, వైకేరియస్ లయబిలిటీ, దట్ మీన్స్ the liability arises due to the relationship of one person to the other, like master servant. ఇక్కడ స్టేట్ కాబట్టి స్టేట్ has got relationship with his employees. వైకేరియస్ లయబిలిటీ కింద ఫిక్స్ చేయొచ్చు. కానీ మీకు ఓలియం గ్యాస్ లీకేజ్ కేసులో చెప్పినట్టు, అలాగే UCC దట్ ఈస్ యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ కేసులో MC మేతా కేసులో చెప్పినట్టు అబ్సల్యూట్ లయబిలిటీ రాదు. ప్రతిదానికి స్టేట్ని మనం ఫిక్సప్ చేయలేం అని చెప్పి ఇది కూడా ముగింపు వాక్యాలకు ఇది కూడా పలికారు. కాబట్టి లా ఆఫ్ టాట్ స్టూడెంట్స్ కూడా ఈ కేసు గురించి తెలుసుకుంటారని, కేసులా ఒకసారి చదువుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదములు.